నేనైతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఈ పిల్లలు అయితే నా మాట అస్సలు వింటలేరు. వాళ్ళు మస్తు మస్తు ఎంజాయ్ చేసేస్తున్నారు అండ్ బాగా ఇంట్లో సతాయిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంది. చిన్నదన్నా చిన్నది కాదు, చాలా పెద్దది అండ్ చాలా ఫేమస్ టెంపుల్, కృష్ణ మందిర్ టెంపుల్. మీరు నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి, @mom_of_nanni అని ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ నేను ఈ వీడియో ఎలా ఉంటుంది, టెంపుల్ ఎలా ఉంటుంది అన్ని షేర్ చేసేసిన. ఒకసారి చెక్అవుట్ చేయండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము, పిల్లలతో బాగా ఎంజాయ్ చేసేద్దాం. అక్కడ మామూలుగా ఒకటి టెంపుల్ అనే కాదు, ఫోటోషూట్ పర్పస్ కానీ లేదా పిల్లలు ఎప్పుడన్నా బాగా ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు మీరు అక్కడికి వచ్చేసేయండి. సింపుల్ గా ఇక్కడ మన ఏరియా అంటే నేను ఉండే ఏరియా తిరుమలగిరి, లాల్ బజార్ అనమాట. సో ఇక్కడ MCMA మిలిటరీ ఏరియా కూడా అంటారు. నేను లొకేషన్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా. చాలా బాగుంటది. శివుడు ఉంటాడు, కృష్ణ మందిర్ అంటేనే కృష్ణుడు ఉంటాడు కదా, ఆంజనేయ స్వామిది అన్ని బాగుంటాయి. పిల్లలతో మమ్మీతో మా చిన్న చెల్లితో ఎలా ఎంజాయ్ చేయబోతుందని మీకు చూపిస్తాను. ఈరోజు కలుద్దాం. అమ్మ అయితే రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేస్తుంది. వాళ్ళతో ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మస్తు సతాయిస్తారు. ఇప్పుడైతే రెడీ అయిపోయినాం, వెళ్దామా నక్షత్ర టెంపుల్ కి? లెట్స్ గో. రెడీ 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 వెళ్దామా టెంపుల్ కి? వెళ్దామా అక్కేది? ఓకే, లెట్స్ గో టు ద టెంపుల్. డబ్బా అయింది అది. మేమైతే వెళ్తున్నాం. చాలా బాగుంటది. శివుడు ఉంటాడు, కృష్ణ మందిర్ అంటేనే కృష్ణుడు. పదండి. హాయ్ హలో. మాకు ఇంటికి దగ్గరనే అనమాట, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము. ముగ్గురు ఎత్తుకున్నాము. నేను నక్షత్రాన్ని ఎత్తుకున్నా, మమ్మీ నిహిరని ఎత్తుకుని, చిట్టి భవికి ఎత్తుకుంది. ఇలా వెళ్తున్నాము. ఆటో ట్రై చేసినాం ఎందుకంటే పిల్లలు ఉన్నారని, కానీ ఆటో వాళ్ళు ఎవరు ఆపట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. మేమైతే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి. నానమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి, మా ఏరియా దగ్గరలో కాబట్టి మాకు కూడా చాలా ఇష్టం ఉంటుండే. అప్పుడు చిన్నపిల్లలం కదా, అప్పుడు ఏం పెద్దగా తెలియదు. ఇప్పుడు జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ టెంపుల్ శివుడు టెంపుల్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా చిట్టి ఎప్పుడు బిజీగా ఉంటుంది పిల్లలతోని, చిట్టి పిన్ని అని ఎప్పుడు చిట్టి.
శివుడి టెంపుల్ అయిపోయింది. శివుడిది అయిపోయాక నెక్స్ట్ మనం దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాం. శివుడి టెంపుల్ ఆపోజిట్లోనే దుర్గామాత టెంపుల్ ఉంటుంది. అంటే మనం జస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే దుర్గామాత టెంపుల్. ఇవన్నీ టెంపుల్స్ ఒకటే మోడల్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి. ఇప్పుడే దుర్గామాత టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్ దీపం ముట్టిస్తారనమాట. ఈ టెంపుల్ మనకు మిలిటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంది. సో వాళ్ళే దీపం ముట్టించి అమ్మవారికి హారతిలాగా అలా ఇస్తుంటారు. जयलक्ष्मी माता मैया जयलक्ष्मी माता तुमको निश दिन सेवत तुमको निश दिन सेवत हर विष्णु विधाता ओम जयलक्ष्मी माता ओम जयलक्ष्मी माता. దుర్గామాత దర్శనం అయిపోయింది. తర్వాత శివుడి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. జై బోలో బజరంగ బలికి జై. ఎప్పుడైనా ఎవరన్నా ఆంజనేయ స్వామి ఒళ్ళంతా బొట్టు ఎందుకు ఉంటుందని ఆలోచించారా? ఒకసారి అంట సీతమ్మ బొట్టు పెట్టుకుంటుంటే ఆంజనేయ స్వామి అడిగాడంట, ఎందుకమ్మా తిలకం పెట్టుకుంటున్నావు అంటే, ఇదే శ్రీరాముడికి రక్ష అని చెప్పిందంట. అందుకని చిన్న బొట్టు పెట్టుకుంటేనే రక్ష అయితే నేను ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటే అది నా శ్రీరాముడికి ఇంకెంత రక్ష అనుకొని అప్పటి నుండి ఆంజనేయ స్వామి ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. జై జై జై. మన నిహిరమ్మ టెంపుల్కి వెళ్తుంది. భవిక్ రన్ చేస్తున్నాడు. నక్షత్ర ఆల్రెడీ రీచ్ అయిపోయింది. నిహిర వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. నక్షత్ర గంట కొడతావా? ఫస్ట్ టైం గంట కట్టింది. ఫస్ట్ మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే శివుడు, పార్వతి, గణపతి మనకు దర్శనం ఇస్తారు. ఎప్పుడు శివుణ్ణి తలుచుకొని ఎటువంటి పని చేసినా నాకు ఎప్పుడు సక్సెస్సే ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద సర్వ విఘ్నాలు తొలగించు వినాయక. తర్వాత ఆంజనేయ స్వామి. ఎప్పుడు నాకు ధైర్యం లోపించినా నేను ఆంజనేయ స్వామిని కోరుకుంటే నాకు ధైర్యం ఎక్కడి నుండో వస్తుంది. జై బోలో బజరంగ బలికి జై. మన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. మనకు తెలుసు రీసెంట్గా మనం అయోధ్యలో మన సీతారాముల ప్రతిష్ఠ చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఇయర్స్ మనం పోరాటం చేసి తర్వాత మనం సాధించుకున్నాము. ఇలాంటి మన సీతారాములు ఎప్పుడు మనతో ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనతో ఉండాలి. హలో హలో చేయండి. హలో హాయ్ హలో. అమ్మా ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారులే, కష్టం బాబు వీళ్ళకి. మన కన్నయ్య బోలో కృష్ణ భగవాన్కి జై.
చూస్తే ఒక ఆనందం వేస్తుంది. ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటుంటాడు. మనకు కూడా అన్ని ఆనందాలు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా జీవిస్తాడు. దుర్గామాత ఉంది. దుర్గామాత ఎప్పుడు గంభీరంగా ధైర్యంగా కనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత సరస్వతి దేవి విగ్రహం ఉంది. సరస్వతి చదువుల తల్లి. రీసెంట్గా మేము మా పాపని స్కూల్లో జాయిన్ చేసాం. సో సరస్వతి కటాక్షం మా పాపపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో సరస్వతి మాతాకి జై. లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలి. ఎస్పెషల్గా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టూ హ్యాండ్స్ పెట్టు నక్షత్ర. మూవ్ బ్యాక్. టూ హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టు. టూ హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టు. చెల్ల కావట్టు నక్షత్ర. కన్నయ్య మా అక్క చాలా కష్టపడుతుంది పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చడానికి. మదర్హుడ్. ప్లేస్ ఎంత విశాలంగా ఉందో కదా. ఇక్కడికి మాకు ఎప్పుడు వచ్చినా కూడా మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. గ్రీనరీ కానీ లైటింగ్ కానీ ఎంత బాగుందో కదా. నేను చెప్పినట్టే ఫోటోషూట్ పర్పస్కి చాలా సూటబుల్ ప్లేస్ అనమాట. మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. జై హింద్. చిట్టి నాతో అల్లరి అల్లరి. గంట కొట్టారా? మంచి గట్టిగా గంట కొట్టారా? ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. బాగా అలసిపోయినాం. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ అల్లరి పరిగెత్తుతూనే ఉన్నారు. నేను మమ్మీ చెల్లి అందరం అలసిపోయినాం. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. అండ్ మా వీడియోస్ అన్ని చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నా నీతో అల్లరి.